శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ బృహస్పతి ప్లస్ రవి ఈ ఇద్దరు మన మిథున రాశిలో ఉండడము, ద్వితీయ స్థానంలో బుధుడు, తృతీయంలో కేతువు ప్లస్ కుజుడు, చతుర్థంలో ఏ గ్రహాలు లేవు, భాగ్యస్థానంలో రాహువు, అదేవిధంగా మనకేంటంటే రాజ్యంలో శనీశ్వరుడు, వ్యయంలో శుక్రుడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక యోగంతో కూడిన స్థితిగతులను చెప్పడానికి అవకాశం బాగా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఈ 15 రోజుల్లో ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రతి పని కొంచెం లాభదాయకంగా ఉంటుంది. మీకు కావాల్సిన అమౌంట్ రావడం, మీకు కావాల్సిన ఇంక్రిమెంట్ రావడము, అనుకున్న దానికంటే ఒక 10% ఎక్కువ కూడా రావడం, ఇటువంటి పరిస్థితి కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం లోపల లేకుండా చేయండి, ధైర్యంగా చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారం చేసే దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి వ్యాపారమైనా, అది ఫుడ్ అనుకోండి, ఫార్మా అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, ఆర్గానిక్ అనుకోండి, ఏదైనా ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించింది అనుకోండి, ఏ ట్రేడింగ్ చేసినా కూడా అందులో కొంచెం ధైర్యం చేసి అడుగు వేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ 12లో శుక్రుడు మీకు సపోర్ట్గా ఉంటాడు, సెకండ్ హౌస్ ఉన్న బుధుడు ఇంకా అద్భుతంగా మీకు పనిచేస్తాడు. ఈ బుధు శుక్రులు ఇద్దరూ మీకు రెండు పక్కలా కూడా మంచి సపోర్టివ్ ఉన్నారు కాబట్టి ఈ టైంలో మీరు ఏది ఇనిషియేటివ్ చేసినా కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 మీకు బాగా పనిచేస్తుంది. అలాగే విదేశాలకి వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చక్కగా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ప్రయత్నం లోపల ఎక్కడ చేసుకుంటూ వెళ్ళండి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా సత్ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కొత్తగా విదేశాలకు వెళ్ళి సెట్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణం కూడా ప్రయత్నం లోపల చేసుకోండి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న ఎన్నో వ్యవహారాలు ఒక చిక్కుముడి విడిపడడానికి అవకాశం 15 రోజుల్లో కనబడుతుంది. కాబట్టి మీ ప్రయత్నం లోపల చేయండి. అది కోర్టు వ్యవహారం అనుకోండి, ఆస్తి వ్యవహారం అనుకోండి, ఏదైనప్పటికీ చాలా కాలం నుండి పెండింగ్ ఉన్నదానికి ఒక కొలిక్ వచ్చే అవకాశం 15 రోజులు బాగా కనిపిస్తుంది. ఓకే. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి, చక్కగా బాగుంటుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని వెళ్తే ఎటువంటి ఇబ్బంది కలగదు. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. రాజకీయం అంటేనే ఒక వ్యాపారం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఒక సక్సెస్, ఒక బెనిఫిట్ అది కనబడే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుని. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు లేనప్పటికీ 6వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి విక్రమస్థానం, అన్నదమ్ములు అక్క చెల్లెల దగ్గర కొంత అనారోగ్యం కనబడే అవకాశం ఉంటే వాళ్ళకి కొంతవరకు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడుతుంది. అంటే వాళ్ళని జాగ్రత్త చూసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక్కడ మిథునానికి 3వ ఇంట్లో కుజకేతువులు ఉన్నారు కాబట్టి అది చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఈ 15 రోజులు సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంత ఊరటిగా ఉంటుంది, కొంత రాజమార్గంలో రాజ్యం కూడా పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.